జమ్మూ కశ్మీర్ను భారతదేశ రైల్వే నెట్వర్క్తో లింక్ చేయటం అనేది శతాబ్దం కిందటి కల. బ్రిటిష్ కాలంలో పునాదిరాళ్లు పడినా కార్యరూపం దాల్చని కనెక్టివిటీ ఇప్పుడు మోడీ సర్కార్ హయాంలో నిజం కానుంది. చీనాబ్ వంతెన ద్వారా భారత రైల్వే నెట్వర్క్తో జమ్మూ కశ్మీర్ అనుసంధానం కానుంది. మరికొద్ది రోజుల్లో కాత్రా శ్రీనగర్ వందే భారత్ రైలు మొదలవనుండగా భారత్కు ఎంతో కీలకమైన చీనాబ్ వంతెనను కేంద్రం జాతికి అంకితమివ్వనుంది. మరి 100 ఏళ్ల కాలంలో ఏం జరిగింది? బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? కేంద్ర ప్రభుత్వాలు ఏం చేశాయి? చీనాబ్ వంతెన విశేషాలంటే ఒక్కసారి తెలుసుకుందాం. జమ్మూ శ్రీనగర్ రైలు లింక్ ప్రాజెక్టు తొలిసారిగా 1892 మార్చి 1న మహారాజా ప్రతాప్ సింగ్ పునాదిరాయి వేశారు. ఆ తర్వాత 1898లో మహారాజా రణ్బీర్ సింగ్ మరోసారి పునాదిరాయి వేశారు. పంజాబ్ను శ్రీనగర్, కశ్మీర్ లోయతో అనుసంధానించడానికి 4 మార్గాలను అప్పట్లో ఎంపిక చేశారు. జమ్మూ బనిహల్ మార్గం, జీలం లోయ, పూంచ్ మార్గం, రావల్పిండి జీలం లోయ మీదుగా పంజాబ్ మార్గం, ఎగువ జీలం లోయలోని కలకో సెరాయ్ నుంచి హజారా మీదుగా అబోటాబాద్ మార్గాలను ఆనాడు ప్రతిపాదించారు. మీటర్, బ్రాడ్ గేజ్ ట్రాక్ల నిర్మాణానికి ఆనాడు సర్వేలు చేశారు. అయితే ఆ ప్రణాళికలన్నీ కార్యరూపం దాల్చలేదు. 1905లో బ్రిటిష్ పాలకులు కూడా ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను పరిశీలించారు. రియాసీ మీదుగా జమ్మూ శ్రీనగర్ మధ్య రైల్వే లైన్ నిర్మాణానికి ఆనాడు మహారాజా ప్రతాప్ సింగ్ అంగీకారం తెలిపారు. పీర్ పంజాల్ పర్వత శ్రేణిని దాటేందుకు నారో గేజ్ ట్రాక్ను నిర్మించాలని భావించారు. ఈ ప్రతిపాదనలు కూడా అటకెక్కాయి. భారత్కు స్వతంత్రం వచ్చాక కూడా చాలాసార్లు ఈ రైల్వే ప్రాజెక్టులపై చర్చ జరిగింది. ఎట్టకేలకు 1981లో జమ్మూ ఉదంపూర్ రైల్వే లింక్ ప్రాజెక్టుకు కేంద్ర సర్కార్ ఆమోదం తెలిపింది. 1994-95లో ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా మధ్య తొలి రైలు లింక్ ప్రాజెక్టును మంజూరు చేయగా 2002 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే లైన్ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తయింది. అయితే కాత్రా శ్రీనగర్ వందే భారత్ రైలును ఈ ఏడాది ఏప్రిల్ 19నే ప్రారంభించాల్సి ఉండగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడి తర్వాత కొన్ని వారాల పాటు భారత్ పాక్ మధ్య తీవ్ర స్థాయిలో సైనిక ఘర్షణ జరిగింది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా కాత్రా శ్రీనగర్ రైల్వే లైన్ను నిర్మించగా తొలి దశలో కాత్రా, బారాముల్లా మధ్య రైళ్లు నడుస్తాయి. జమ్మూలోని తావి రైల్వే స్టేషన్ విస్తరణ పనులు పూర్తయ్యాక రైలు సర్వీసులు జమ్మూకు కూడా అనుసంధానమవుతాయి. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు కాత్రాలో దిగి కశ్మీర్కు మరో రైలు ఎక్కాల్సి ఉంటుంది. అదేవిధంగా కశ్మీర్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ప్రయాణికులు కాత్రా నుంచి తమ తదుపరి ప్రయాణానికి మరొక రైలు ఎక్కాలి. కాత్రా శ్రీనగర్ వందే భారత్ వల్ల ఏటా అమర్నాథ్ యాత్ర సీజన్లో యాత్రికులకు ఎంతో ప్రయాణ సౌకర్యం కలగనుంది. 272 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లైన్ ప్రాజెక్టు పరిధిలో 36 సొరంగాలున్నాయి. ఇవి 119 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తాయి. T50 సొరంగం పొడవు 12.77 కిలోమీటర్లు. ఇది సుంబే, భారీ మధ్య ఉండగా ఇది కశ్మీర్ లోయను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుంది. పీర్ పంజాబ్ సరస్వతి శ్రేణిలో కశ్మీర్కు వెన్నుముకగా పేరొందిన T80 సొరంగం ఉంది. దీని పొడవు 11.2 కిలోమీటర్లు. ఇది బనిహల్, కాజీగుండ్ మధ్య నిర్మితమైంది. 5.099 కిలోమీటర్ల పొడవైన T34 సొరంగంపై కార్డ్, అంజీఖాడ్ మధ్య నిర్మితమైంది. 3.2 కిలోమీటర్ల పొడవైన T33 సొరంగం కాత్రా పట్టణ శివార్లలో నిర్మితమైంది. 3.2 కిలోమీటర్ల పొడవైన T25 సొరంగం నిర్మాణ పనులు 6 సంవత్సరాలు కొనసాగాయి. 2006లో దీనికోసం తవ్వకాలు జరిపేటప్పుడు అనూహ్యంగా భూగర్భ నీటి ప్రవాహం ఉబికి వచ్చింది. సెకనుకు 500 నుంచి 2000 లీటర్ల నీరు ఉబికిరాగా దీంతో అప్పట్లో పనులకు ఆటంకం ఏర్పడింది. ఇక చీనాబ్ వంతెన విశేషాలు చూస్తే చీనాబ్ వంతెన చీనాబ్ నది సాధారణ నీటి మట్టానికి 359 మీటర్ల ఎత్తులో నిర్మితమైంది. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా మారింది. ఈ వంతెన జమ్మూ కశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఉన్న బక్కల్, కౌరి గ్రామాలను అనుసంధానిస్తుంది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. భారీ భూకంపాలు, వరదల వంటి ప్రకృతి విపత్తులను తట్టుకొని నిలిచేలా బలంగా దీన్ని నిర్మించారు. ప్యారిస్లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ హైట్ దీని సొంతం. ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే 5 రెట్లు ఎక్కువ ఎత్తును చీనాబ్ వంతెన కలిగి ఉంది. దాదాపు 2.86 కోట్ల కేజీల స్టీల్ను ఈ వంతెన తయారీకి వినియోగించారు.
-10 డిగ్రీల సెల్సియస్ నుంచి మొదలుకొని గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతల్లోనూ ఈ వంతెనను వాడుకోవచ్చు. 1.31 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న చీనాబ్ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 1486 కోట్లు ఖర్చు చేసింది. జూన్ 6న ప్రధాని మోడీ పర్యటన కోసం జమ్మూ కశ్మీర్ అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. కాత్రాలోని చీనాబ్ వంతెన, కాత్రా శ్రీ మాతా వైష్ణోదేవి రైల్వే స్టేషన్, స్థానిక స్పోర్ట్స్ స్టేడియాలలో మోడీకి ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి.